వెల్కమ్ టు అవర్ ఛానల్ రహీం శివ. మీరు మీ ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ వాడుతున్నారా? సో దానివల్ల మీకు కలిగే లాభాలు నష్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు చూసి అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా నచ్చితే వీడియోని చివరిగా చూసి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికి షేర్ చేయండి, ఇంకో వాళ్ళకి షేర్ చేయమని చెప్పండి. సో దీనివల్ల ఉపయోగాలు, దీనివల్ల మీకు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. సో ఆ ఇబ్బందులు ఏదో అనే విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో మనం వచ్చేసి వాళ్ళ పల్స్ ఆక్సిమీటర్ వచ్చేసి ఒకటి తెచ్చినాము, డాక్టర్ మోరోపెన్ పల్స్ ఆక్సిమీటర్. ఇది పల్స్ వే ఫ్రమ్ డ్యూయల్ ఎల్ఈడి వస్తుంది. సో ఇందులో వచ్చి SpO2 అండ్ పల్స్ రేట్ రెండు చూపిస్తుంది. SpO2 అంటే చాలా మందికి తెలియదు. ఇది వచ్చేసి సాచురేషన్ ఆక్సిజన్ లెవెల్స్ చూపిస్తుంది. సో ఇది ఏ విధంగా చూస్తారు, దీన్ని చూడడం మీకు కొంతమందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళకి ఏంటంటే ఇది పెట్టుకున్న తర్వాత చాలా మందికి 98 రాదు, 86, 87 వస్తుంటే కంగారు పడుతుంటారు. అది ఎందుకు వస్తుంది, మీరు ఏ విధంగా పెట్టుకోవాలి అనే విషయాన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఇది పల్స్ ఆక్సిమీటర్, అందరికి తెలిసి చూసిందే పల్స్. సో మనం దీన్ని ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే ఇది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయినప్పుడు మనము ముఖ్యంగా ఈ ఫింగర్ లేదా ఈ మిడిల్ ఫింగర్, ఈ రెండు ఫింగర్లు ఏదో ఒక ఫింగర్ పెట్టచ్చు. సో ముందుగా ఈ ఫింగర్కి చూడండి, చివరి వరకు పెట్టాలి. ఇది గమనించండి, చివరి వరకు పెట్టినప్పుడు ఆటోమేటిక్ ఇది తీసుకుందా రన్ అవుతుంది. సో రన్ అయిన తర్వాత మీకు ఇందులో కూడా మీకు ఆక్సిజన్ లెవెల్స్ ప్లస్ పల్స్ రేట్ అంటే అందరికీ తెలుసు కదా. సో ఆ పల్స్ రేటు మన బాడీలో ఉండే ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉందనే విషయం తెలుస్తుంది. మామూలుగా మనకు 98, 97, 96 మీద ఉంటే మనకు ఆక్సిజన్ లెవెల్స్ బాగున్నాయంటూ, మీకు 95 కన్నా తగ్గుతున్న ఇబ్బంది ఉన్నట్టు మీ బాడీలో. సో అలాంటిది ఉన్నప్పుడు నియర్ బై డాక్టర్కి వెళ్ళి సంప్రదించగలరు. సో ఇప్పుడు మనం చూసుకున్నాము, శివకు వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ వచ్చి 98 వచ్చేసినాయి, పల్స్ రేట్ వచ్చేసి 96 వచ్చినాయి. సో పల్స్ రేట్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి అందరు కంగారు పడతారు. అది ఇప్పుడున్న జనరేషన్లో మనకి పల్స్ రేట్ అనేది స్టేబుల్గా ఉంటుంది, ఒక్కో టైంలో ఒక్కోలాగా ఉంటుంది. పల్స్ రేట్ ఇప్పుడు చెక్ చేసినప్పుడు 96 ఉంది, ఇంకొంచెం చెక్ చేస్తే మీకు అది 90 రావచ్చు, ఇంకొంచెం మేము హడావిడి వచ్చే 100 కూడా రావచ్చు. సో పల్స్ రేట్ అనేది అది స్టేబుల్ ఉండదు, అది మారుతూ ఉంటుంది, నిమిషం మారుతుంటుంది. దానికి మీరు కంగారు పడద్దు. మీరు పల్స్ రేటు మీకు ఒకవేళ 70 కన్నా తక్కువ, 65 కన్నా తక్కువ అవుతుందంటే మీరు కంగారు పడాలి. సో మనకు 70 వరకు ఏం కాదు పల్స్ రేటు, 70 మనకు 72 నార్మల్. సో 72 ఇట్లా దానికన్నా తగ్గుతుందంటే మీరు ఖచ్చితంగా కంగారు పడాలి, నియర్ బై డాక్టర్ని కలవాలి. అలాగే మీరు వచ్చేసి ఇది ఆక్సిజన్ లెవెల్స్ కూడా 95 కన్నా తగ్గుతుందంటే మీరు ఖచ్చితంగా నియర్ బై డాక్టర్ని కలవాలి. సో పెట్టుకునేటప్పుడు మీరు గమనించారు కదా, ఫింగర్ లోపలి వరకు పెట్టాలి. ఫింగర్ లోపలి వరకు పెడితే మాత్రమే మీకు పల్స్ అనేది యాక్యురేట్గా చూపిస్తుంది. మీరు అలా కాకుండా కొద్దిగా ఫింగర్ బయటికి పెడితే మీకు అది క్లియర్గా రాదు. ఇంకోటి అది కొంచెం ఎర్రగా కూడా వస్తుంది. సో మీరు అలా వచ్చినప్పుడు పల్స్ ఆక్సిమీటర్ పాడైంది అంటారు. సో మీరు ఆ విధంగా మీరు ఆ తప్పు చేయొద్దని చెప్పి వీడియో చేస్తున్నాము. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎస్. జై హింద్, జై కిసాన్, జై జవాన్, జై ఇండియా, భారత్ మాతాకి జై.